ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ ఫుల్ గ్యారంటీ, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై తేజస్వి. ఫుల్ గ్యారంటీ హాస్య కథ. సుబ్బారావు ఆఫీస్కు తయారై గుమ్మం బయటకు అడుగుపెట్టాడు. 2 అడుగులు ముందుకు వేసి మరలా అలాగే వెనక్కి 2 అడుగులు వేసి ఇంట్లోకి అడుగులు వేశాడు. మరలా అలాగే ముందుకు చూస్తూ బయటకు అడుగుపెట్టాడు. నేరుగా బయటకు వెళ్లి బైక్ తీశాడు. ఇవన్నీ వెనక నుండి గమనిస్తున్న తాయారు సంతోషంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. ఏంటి అల్లుడుగారు అలా ముందుకు వెనక్కి నడుస్తున్నారు? అడిగింది నాంచారమ్మ. ఆవిడ ముందు రోజే కూతుర్ని చూద్దామని బెంగళూరులో ఉన్న కొడుకు దగ్గర నుంచి హైదరాబాద్ కూతురింటికి వచ్చింది. ఈ మధ్య ఓ 1 సంవత్సరం రోజులుగా ఆవిడ కూతురింటికి రాలేదు. వచ్చినప్పటి నుండి అన్నీ వింతలే కనిపిస్తున్నాయి ఆవిడకు. దేవుడి గదిలో ఒక్క ఫోటో కూడా లేదు. బీరువా మీద వినాయకుడి ఫోటో, ఈశాన్యంలో తలుపు చాటు లక్ష్మీదేవి ఫోటో, వంటింట్లో ఓవెన్ మీద కృష్ణుడి ఫోటో ఉన్నాయి. నైవేద్యంలో పెట్టే పదార్థాలు కూడా వింతగా ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు లాంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ అల్లుడు గారు టీవీలో నేను చెప్పిందే మీరు వినాలి ప్రోగ్రాంలో గ్యారంటీ స్వామీజీని ఫాలో అవుతారమ్మా. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు అలా ముందుకు వెనకకు 2 సార్లు నడిచి తర్వాత వెళ్ళమని చెప్పారు. ఆయన చెప్పినవన్నీ మీ అల్లుడు గారు తూచా తప్పకుండా అనుసరిస్తారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. నువ్వు కూడా నాన్నగారికి చెప్పి ఇవన్నీ చేయించు, మంచి జరుగుతుందట. అయ్యో టీవీలో ప్రోగ్రాం టైం అవుతోంది, పద పద ఒకసారి నువ్వు కూడా చూస్తే నీకు అర్థమవుతుంది అంటూ తాయారు హడావిడిగా టీవీ ఆన్ చేసింది. టీవీలో గ్యారంటీ స్వామీజీ కనిపించగానే హారతి వెలిగించి టీవీ చుట్టూ తిప్పి టీవీ ముందు సాష్టాంగ నమస్కారం చేసింది. నాంచారమ్మ ముక్కును వేలేసుకొని కూతుర్ని నోరు ఆవలించుకొని చూడసాగింది. తాయారు తల్లి ముక్కు మీద నుండి చెయ్యి తీసి తెరిచిన నోటిని తన చేతితో మూసి చెయ్యి పట్టుకుని తీసుకొనొచ్చి సోఫాలో కూలేసింది. మీ తాత ముత్తాతలు మీకోసం ఏదైనా నిధి నిక్షేపాలు, ఆస్తులు సంపాదించి ఆ వివరాలు మీకు చెప్పకుండా చనిపోయి ఉంటే నేను చెప్పిన ఈ పని చేయండి, ఖచ్చితంగా మీకు స్వర్గంలో ఉన్న పెద్దలు కలలో కనిపించి వివరాలు చెప్తారు అంటూ చెప్పుకుపోతూ ఉన్నాడు టీవీలో గ్యారంటీ స్వామీజీ. రాత్రి 9 గంటలు అవుతుండగా ఇంటి ప్రహరీ గోడ దగ్గర పెద్ద స్టూల్ ఎక్కి సుబ్బారావు ప్రహరీ గోడ ఎక్కాడు. ఎవరైనా చూస్తే బాగోదేమో తాయారు, గోడ మీద కూర్చుంటూ నసిగాడు సుబ్బారావు. గ్యారంటీ స్వామీజీ ఈ టైంలోనే చేయమన్నారండి అంటూ తాయారు 1 కేజీ ధనియాలున్న పళ్ళెం అందించింది. సుబ్బారావు ప్రహరీ గోడ మీద అటూ ఇటూ 2 కాళ్లు వేసి జాగ్రత్తగా చిన్నగా పాకుతూ ధనియాలు గోడ అవతలి వైపు చల్లసాగాడు. మొత్తం ధనియాలు ఇంటి చుట్టూ ప్రహరీ గోడ బయట చల్లడం పూర్తయి ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నప్పుడు వినిపించింది ఆ కేక. రేయ్ ఎవడ్రా అది? నాది కోడలు స్నానం చేస్తూ ఉంటే నాది గోడ మీద నుంచి తొంగి చూసింది, బాడ్కో దొంగగాడిదా అంటూ తిట్ల వర్షం కురిపిస్తోంది పక్కింటి ముస్లిం ఆంటీ. ఆవిడ కొడుకు దుబాయ్లో ఉంటాడు. ఈవిడ కోడలు పిల్లల్ని దగ్గర పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. త్వరగా దిగేయండి అంటూ కంగారు పెట్టింది తాయారు. సుబ్బారావు దూకేశాడు. అబ్బా అంటూ నడుం పట్టుకొని బేరమున్నాడు. స్టూలు మీద నుంచి దిగచ్చు కదా అంటూ తల కొట్టుకుంది తాయారు. నాకీ భయము వేసింది తాయారు. నాది ఆంటీ చూసిందంటే నాకీ నడుము విరగ్గొడుతుంది అని అంటూ మాట్లాడుతూనే ఇదేంటి 1 అరగంట ఆవిడ తిట్లు వినేసరికి నాకు కూడా ఆవిడ భాష వచ్చేసింది. నాలుక కరుచుకున్నాడు సుబ్బారావు. బాగానే ఉంది సంబరం, పదండి ఆవిడ చూడకముందే లోపలికి వెళ్దాం అంటూ భర్తకు సాయం చేసి ఇంట్లోకి తీసుకొచ్చింది తాయారు. ఏమిటే ఇది అంటూ నోటి మీద వేళేసుకుంది నాంచారమ్మ. నీకు తెలియదులేమ్మా, మా మామగారు కాంట్రాక్టు పనుల్లో చాలా సంపాదించారట. అదంతా ఏమైందని మా అత్తగారిని అడిగితే కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా ఎక్కడో దాచిపెట్టే ఉంటారు. స్వామీజీ చెప్పిన మరో 2 పనులు కూడా పూర్తి చేస్తే మామగారు కల్లోకొచ్చి ఎక్కడ దాచిపెట్టారో చెప్పేస్తారు అంటూ తాయారు సంబరపడిపోయింది. ఆయన ఎక్కడ దాచిపెట్టారో మీకు తప్ప ఊరందరికీ తెలుసు అంటూ గబుక్కన అనేసి చటుక్కున నోరు కప్పేసుకుంది నాంచారమ్మ. ఎక్కడ దాచిపెట్టారో మీకు తెలుసా? చెప్పమ్మా ప్లీజ్ అంటూ ఆతృతతో తల్లి భుజాలు పట్టుకుని కుదిపేసింది తాయారు. మీ ఊరి నడిబొడ్డులో ఉన్న అంటూ ఆగింది నాంచారమ్మ. హా చెప్పమ్మా అంది తాయారు ఆతృతగా. ఊరు నడిబొడ్డులో ఉన్న తాగండి ఊగండి సారాయి దుకాణంలో సగం, ఊరి బయట రికార్డింగ్ డాన్సులు వేసే రాణి కాసుల రంగమ్మ 3 అంతస్తుల బిల్డింగ్లో సగం దాచిపెట్టాడు అని చెప్పింది నాంచారమ్మ. నిజమా? నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగింది తాయారు. దేవుడా, కూతురి తెలివితేటలకు తల పట్టుకుంది నాంచారమ్మ. తాయారు ఉదయాన్నే టీవీలో గ్యారంటీ స్వామీజీ ప్రత్యక్షం కావడంతోనే
యథాప్రకారం హారతి పళ్ళం పట్టుకుని పూజ చేసేసింది. ఇప్పుడు నేను చెప్తున్న పని చేసినట్లయితే సంవత్సరం తిరిగేలోపు మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటూ గ్యారంటీ స్వామీజీ చెప్తున్నారు. తాయారు టీవీ దగ్గరకు జరుపుకుంది. కానీ ఈ పని చేయడానికి అందరూ అర్హులు కారు అంటూ స్వామీజీ చెప్పగా తాయారు ముఖం చిన్నబోయింది. ఆ అర్హతలేమిటో వరుసగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మొదటిది ఏంటంటే, మీకు 2 చేతులు ఉన్నాయి కదా, వాటికి ఒక్కొక్క చేతికి 5 వేళ్లు ఉండాలి అన్నాడు గ్యారంటీ స్వామీజీ. తాయారు చేతులు చూసుకుంది. 5 వేళ్లు ఉన్నాయి. సంబరంగా కుర్చీని టీవీకి మరింత దగ్గరగా జరుపుకుంది. బ్రొటన వేలు చిటికన వేలు కంటే మందంగా ఉండాలి, అంటే చిటికన వేలు బ్రొటన వేలు కంటే సన్నగా ఉండాలి అన్నాడు స్వామీజీ. ఈసారి చేతులు చూసుకున్న తాయారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏమండి ఏమండి అంటూ వెర్రి కేకలు పెట్టింది. ఆఫీస్కి తయారవుతూ గడ్డం గీసుకుంటున్న సుబ్బారావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదేంటండి షర్టు మీద రక్తం అంటూ తెల్లబోయింది తాయారు. రక్తమా? నీ మొహం మండా, నేను షేవింగ్ చేసుకుంటున్నప్పుడు కేకలు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను. చేతిలో ఉన్న అద్దంలో మొహం చూసుకున్న సుబ్బారావు కెవ్వుమన్నాడు. పర్లేదులేండి, ముందు మీ చేతులు చూపించండి. సుబ్బారావు చేతులు లాగి చూసి కెవ్వు కెవ్వుమని అరిచింది తాయారు. ఏమైందే అని అడిగాడు సుబ్బారావు. మీక్కూడా ఒక్కొక్క చేతికి 5 వేళ్లున్నాయి అంటూ సంబరంగా అరిచింది తాయారు. అరే, బొటన వేలు లావుగా, చిటికిన వేలు సన్నగా ఉంది. సంతోషం పట్టలేకపోతుంది తాయారు. ఎవరికైనా అలాగే ఉంటాయి కదా. సుబ్బారావు వెర్రి ముఖం వేసుకొని చూశాడు. ఎవరి సంగతో మనకెందుకు, మనకున్నాయి కదా చాలు. ఇలా ఉన్నవారు గాడిద చుట్టూ 16 సార్లు ప్రదక్షిణ చేసి దాని తోకను పసుపు కుంకుమతో పూజిస్తే సంవత్సరం తిరిగేలోపు కోటీశ్వరులం అవుతావట, గ్యారంటీ స్వామీజీ చెప్పారు అంది తాయారు ఆనందంగా నవ్వుతూ. సరే, గాడిద ఎవరి దగ్గర ఉందో కనుక్కొనొస్తాను. ఇంతకు ఇద్దరం చేయాలా అని అడిగాడు సుబ్బారావు. లేదు, ఇద్దరిలో ఒక్కరు చేసినా చాలట. మనిద్దరికి చేతులు వేళ్లు స్వామీజీ చెప్పినట్లుగా ఉండడం మన అదృష్టం. తాయారు ఆనందం పట్టలేకపోతోంది. గోధుమ పిండితో బొమ్మను చేసి దాన్ని పసుపు కుంకుమలతో పూజించి అటూ ఇటూ నిమ్మకాయలు కోసి గుమ్మం దగ్గర పెట్టి తల పైకెత్తిన తాయారు తన ఎదురుగా నిలుచున్న వ్యక్తిని చూసి, గేటు బయట నుండి అడుక్కోకుండా నేరుగా గుమ్మం దగ్గరకు వచ్చావేంటి అంటూ చీదరగా చూస్తూ అడిగింది. తాయారు, నేను అంటూ బావరుమన్నాడు సుబ్బారావు. సుబ్బారావు బట్టలు చీలికలు పీలికలుగా వేలాడుతున్నాయి. మూతి చూస్తే కృష్ణాంజనేయ యుద్ధంలో ఆంజనేయ పాత్రధారిలా ఉన్నాడు. ఏమైందండి, మూతి అలా ముందుకొచ్చిందేంటి? తాయారు నవ్వుబోయి ఆపుకుంది. అరటిపండు దాని నోట్లో పెట్టి చుట్టూ తిరుగుతున్నంతసేపు బానే ఉంది. తోకను పూజించడం దానికెందుకో నచ్చలేదు. సుబ్బారావు నోరు బాగా వాచి ఉండడంతో నోరు కదిలించినట్లే లేదు, కాని మాట బయటకొచ్చింది. గాడిద తన్నిందా అంటూ గట్టిగా అరిచి నోరు నొక్కుకుంది తాయారు. పెద్దగా అరవకు, పక్కింటావిడ వింటుందేమో అని సుబ్బారావు కంగారు పడ్డాడు. పొద్దున నిద్రలేచి టీవీ పెట్టి బయట ఏదో గందరగోళంగా అరుపులు వినిపిస్తుంటే సుబ్బారావు తాయారు అదిరిపడ్డారు. తలుపు తీసేసరికి బయట 2 ఇళ్ల అవతల ఉండే ఛాయాదేవి, ఆవిడ భర్త, ఎదురింటి బామ్మగారు, ఆవిడ మనవడు, పక్కింటి ముస్లిం ఆంటీ, ఆవిడ కోడలు, వీధి చివర ఉండే రాంబాయమ్మ, ఆవిడ కొడుకు, కాలనీ ప్రెసిడెంట్ దర్శనమిచ్చారు. రండి రండి, ఇంత ఉదయాన్నే వచ్చారేంటి ఆహ్వానించారు ఇద్దరు. అదిగో మూతి చూడండి ఎలా వాచిపోయిందో, మనకంటే ముందే ఎవరో మంత్రాలు పలక్కుండా పళ్ళు రాలగొట్టినట్టున్నారు అంటూ ఛాయాదేవి పళ్ళు పటపటా కొరికింది. మంత్రాలా? ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. అసలు ఇలాంటి వారిని పోలీసులకు అప్పగించాలి. మీ దగ్గర బంగారం ఉందంటే మీరు కంట్రోల్లో ఉన్నట్టే. మొబైల్లో అయినా వినగలిగే అన్లిమిటెడ్ స్టోరీస్ ని మీరు కలిగి ఉంటారు. మీరు ప్రతి నెల ఒక కొత్త ఆడియో బుక్ ని, ఒక కొత్త ఒరిజినల్ సిరీస్ ని మంచి నాణ్యమైన ఆడియో ద్వారా వినే అవకాశాన్ని కలిగి ఉంటారు. మీకిష్టమైన ఆడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీ డేటాని సేవ్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్లో కూడా వినగలిగే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? బంగారం లాంటి ఆఫర్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇయర్ హుక్ గోల్డ్ ప్లాన్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కేవలం 49 రూపాయలకే. అవును, మీరు విన్నది నిజమే. 1 సంవత్సరానికి కేవలం 49 రూపాయలు మాత్రమే. బంగారం ధర పెరక్కముందే త్వరపడండి. ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ముస్లిం ఆంటీ మటన్ కట్ చేస్తూ వచ్చినట్లుంది. చేతిలో చాకు తలదలా మెరుస్తోంది. రోజూ ఆఫీస్కు వెళ్లబోతూ మా బామ్మ కనిపిస్తే ఇంట్లోకి వెళ్ళి అప్పుడు మళ్లీ ఆఫీస్కి వెళ్తున్నాడట. మా బామ్మ రోజూ మా తాతయ్యని తలుచుకుని ఒకటే ఏడుపు. ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలతో మా బామ్మ లాంటి వారిని బాధపడతారా? బామ్మగారి మనవడు మర్యాదగానే మాట్లాడుతున్నాడు. నీ వినయం మండిపోను, అంత మర్యాదగా మాట్లాడతావేంట్రా 4 తగిలించక
అంటూ బామ్మగారు పచ్చడి దంచుతూ వచ్చినట్లున్నారు. చేతిలో రోకలి బండ మనవడి చేతికిచ్చింది. ఆ చేతపడి చేసిన బొమ్మ మా ఇంటి ముందు ఎందుకు పెట్టాడో అడగండి అంటూ ఛాయాదేవి పళ్ళు నూరింది. మీ ఇంటి ముందు పెట్టామా? అలా చేస్తే నెల తిరగకుండా పిల్లలు పుడతారని గ్యారంటీ స్వామీజీ చెప్తే మా ఇంటి ముందు పెట్టుకున్నాం. ఏ కుక్కైనా తీసుకొచ్చి మీ ఇంటి ముందు పడేసిందేమో అని సుబ్బారావు దబాయించాడు. పిల్లలు పుట్టాలంటే కనీసం 9 నెలలు కావాలి కదా, నెలలోపు ఎలా పుడతారు అని బామ్మగారన్నారు. ప్రెసిడెంట్ ఇక లాభం లేదని నోరు విప్పాడు. మీరుండండమ్మా, నేను అడుగుతాను కదా అంటూ ప్రెసిడెంట్ ముందుకొచ్చి చేతిలో పొడవాటి ఇనుప పుల్ల చివర గుచ్చి ఉన్న గోధుమ పిండి బొమ్మని చూపిస్తూ, ఇది మీరు చేసిందే కదా, నిజం చెప్పండి గజగజ వణుకుతూ అడిగాడు. అవును, నేను చేసిందే. మీరెందుకు అలా వణుకుతున్నారు అని తాయారు ప్రెసిడెంట్ వైపు వింతగా చూసింది. ఎవరికి చేతపడి చేయాలనుకుంటున్నారు? నిజం చెప్పండి ప్రెసిడెంట్ వణుకుతూనే గద్దించాడు. మొన్న నాది గోడలు స్నానం చేస్తుంటే ఈ సైతాన్ మాది గోడ ఎక్కి మంత్రించిన ధనియాలు చల్లాడు ప్రెసిడెంట్ గారు, దాని సంగతి కూడా అడగండి. ముస్లిం ఆంటీ చేతిలో చాకు చకచకా తిప్పుతూ మాట్లాడుతూ ఉంటే సుబ్బారావు పై ప్రాణాలు పైనే పోయాయి. మొన్న తెల్లవారుజామున మా పెరట్లో మామిడికాయలు దొంగతనం చేయబోయాడు. గుంపులో వెనక నుండి ఎవరో అంటున్నారు. గ్యారంటీ స్వామీజీ తెల్లవారుజామున ఎవరూ చూడకుండా మామిడి చెట్టు చుట్టూ 108 కప్పగంతులు వేస్తే ప్రమోషన్ వస్తుందంటే దగ్గరలో ఉండే చెట్టు అని అక్కడికి వెళ్ళాను. సుబ్బారావు నెత్తి నోరు బాదుకున్నాడు. ముందు పోలీస్ కేసు పెడదాం. పళ్ళు రాలగొట్టి చేతపడి చేయడానికి పనికి రాకుండా చేయాలనుకుంటే ఆ పని ఎవరో చేశారు. ఇంకెవరో గుంపుల నుండి అరిచారు. అప్పుడే కరెంట్ వచ్చి వెనక సుబ్బారావు ఇంటిలో టీవీ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగసాగింది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. ఫలానా ఛానల్లో గ్యారంటీ స్వామీజీ పేరుతో అనేకమైన అద్భుతమైన విషయాలను చెప్తూ ఎంతోమంది ఫాలోవర్స్ను సమకూర్చుకున్న వ్యక్తి సంవత్సరం క్రితం ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయిన కంత్రీరావుగా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు తాయారు వెనక్కి తిరిగి టీవీ వైపు చూశారు. భక్తులారా, కోటీశ్వరులు కావాలంటే గాడిద చుట్టూ 16 ప్రదక్షిణలు చేయడం మర్చిపోకండి. ప్రమోషన్ కావాలా? మామిడి చెట్టు చుట్టూ కప్పగంతులు మరవద్దు. ఇంటి చుట్టూ ధనియాలు చల్లకపోతే సర్వనాశనం అయిపోతారు. సంతానం కావాలంటే గోధుమ పిండి బొమ్మ ఇంటి ముందు పెట్టుకోండి. నా మాట మర్చిపోకండి. నేను ఫుల్ గ్యారంటీ. స్వామీజీ చుట్టూ మోగి ఉన్న జనం వైపు చూస్తూ అరుస్తున్నాడు. స్వామీజీ ఫుల్లు అనేటప్పుడు పైకి చిమ్మి ముఖం మీద పడిన నోటి జల్లును తుడుచుకుంటూ పోలీసులు స్వామీజీని రెక్క పట్టుకుని ఈడ్చుకు వెళ్తున్నారు. సుబ్బారావు తాయారు ఒకరినొకరు కౌగిలించుకొని ఇద్దరూ తలలెత్తి ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒక్కసారిగా బావరుమన్నారు. This has been a Earhook Private Limited production of Full Guarantee. Written by Renuka Jaladanki. Narrated by Tejasvi. Producer Earhook Private Limited. Production copyright 2022 by Earhook Private Limited.